ఓం శ్రీ సాయిరామ్. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కర్మమే దేవ సర్వకాలేషు సర్వదా. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్. మనం ధ్యాన యోగంలో ఉన్నాం. ఆత్మ సంయమ యోగం అంటారు దీన్ని. అంటే మీరు జీవించడం ఎలా అయితే జీవిస్తున్నారో దానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి. అది తెలుసుకున్నట్టయితే మీ లోపల ఏంటున్నది అంటే ఏ పని చేసినా ఏం చేసినా దానికి ఒకటి తోడు అన్నది ఉన్నది. ఏది అన్నది మీకు లేకపోతే ఏ పని మీరు చేయలేరు. అయితే ఇది జీవిత సత్యం. జీవిత సత్యాన్ని తెలుసుకోవాలి అంటే మనం చక్కగా ఈ శాస్త్రయుక్తంగా మనకి పెద్దవాళ్ళు అందించే ఈ శాస్త్రాలని ఒకసారి నమరు వేసుకుంటూ దాన్ని తెలుసుకోవడం చాలా అవసరమైన పని. దాన్ని తెలుసుకోవాలి అంటే శాస్త్రాలని ఉపోద్ఘాతం, ఆ తర్వాత మనకి అందించిన వేదాల్లో ఏం చెప్తున్నాడు ఇవన్నీ తెలుసుకోవడం చాలా అవసరం. అయితే ఇప్పుడు నేను ఇది చెప్పుకొని వెళ్తే మనం ఏంటనుకుంటున్నాము అంటే ఈ ఏదైతే గీతని మనం ముందుకి సాగిస్తున్నామో ఆ గీతకి రోజుకు ఒక శ్లోకం చొప్పున దాన్ని ముందుకు నడుపుతున్నాం. ఒకే ఒక శ్లోకాన్ని బట్టి అంటే దాని అర్థం తెలుసుకుంటూ భగవంతుడు మనకి ఏంటి అందించాడు, మనం ఏంటి అర్థం చేసుకున్నాము అన్న భావనతో మనం ముందుకు నడుస్తున్నాం. ఓకే, అది ఒకసారి పట్టుకుంటుంది. అయితే ఇప్పుడు మనం ఆత్మ సంయమ యోగం 5వ అధ్యాయం అంటే 6వ అధ్యాయంలో మనం 3 శ్లోకాలు నిన్నటికి మనం నేర్చుకున్నాం. ఈరోజు 4వ శ్లోకం. ఈ 3 శ్లోకాల్లో చాలా చక్కగా భగవంతుడు మనకి ప్రతి విషయాన్ని చక్కగా మనకు అందిస్తున్నారు. అది అర్థం చేసుకోవడమే కొద్ది కష్టం. నిజంగా మనం చాలా అదృష్టవంతులమే. మనం జంతువులం కాము, మనం మానవ మాత్రులం. మానవుడుగా జన్మించాము. మనకి అన్నీ భగవంతుడు ఇచ్చాడు, అన్నీ తెలుసుకోమని చెప్పాడు. ప్రతి విషయం కూడా మీకు తెలుసుకోవడానికి అవకాశాలను ఇచ్చాడు. ఈ అవకాశాన్ని మాత్రం దుర్వినియోగం చేసుకోవద్దు. ఈ అవకాశాన్ని మీరు చేతిలో పెట్టుకుంటూ జీవిత గమ్యాన్ని చేరుకోవడానికి, ఆ భగవంతుల్లో కలిగడానికి మీరు సర్వవిధాల ప్రయత్నించినట్టయితే తప్పక మీకు జయం కలుగుతుంది. అయితే అన్నిటికన్నా అవసరమైనది జీవితాన్ని తెలుసుకోవడంలో అంటే
ఈ ఏదైతే మనం బాడీ తీసుకున్నామో, ఈ బాడీతో ఏటి సాధించాము అన్నది ఒక ప్రశ్న. కేవలం మన గురించే మనం ఆలోచిస్తున్నట్టయితే ఇది మనం జీవిత చక్రంలో పడిపోతాం. అంటే పుట్టుక, చావు, చావు, పుట్టుక, చావు, పుట్టుక. దీంట్లో పడినట్టయితే మనకి గల ఉపయోగం ఏమి ఉండదు. ఇలాగ మనం ఎన్ని జన్మలు తీసుకున్నాము, ఎన్ని జన్మలు ఇంకా ఎత్తుకుపోవాలో ఏంటి అన్నది మనకు తెలియదు. అంటే మనకు తెలుసు, శాస్త్రయుక్తంగా మనం వెళ్ళినట్టయితే ప్రతి విషయం మనం తెలుసుకుంటున్నాం. కానీ అది అమల్లో పెట్టుకోలేకపోతున్నాం. అమల్లో పెట్టుకోవాలి అంటే మనం ఆధ్యాత్మిక చింతనగా మనం ముందుకెళ్ళినట్టయితే తప్పక మనం అమలు చేసుకోగలం. ఈ ఆధ్యాత్మిక చింతన కావాలి అంటే ఏ విధంగా మనం చేసుకోగలం, ఏ విధంగా ఉన్నట్టయితే ఆ భగవంతుని తత్వాన్ని అర్థం చేసుకుంటూ తత్వజ్ఞానాన్ని పొందుతూ ఒక మంచి భావనతో మనం ముందుకు వెళ్ళగలము అన్నది ఒక పెద్ద ప్రశ్నగా మనం మారింది. అయితే ఈ ప్రశ్న, ఈ తత్వజ్ఞానాన్ని తెలుసుకుంటూ మనం ముందుకు సాగించుకుంటే మనకు వచ్చిన లాభం ఏంటి అంటే, జీవిత సత్యం ఏంటంటే ఇవన్నీ టెంపరీ, దెర్ ఈజ్ నో పెర్మనెంట్. జస్ట్ పుడతాం, చస్తాం, పుడతాం. ఇది మన జీవితం అన్నది ఒక నీటి బుడగ. అది ఎప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అన్నది మనకు తెలియదు. అది అందంగా ఎప్పుడైతే మనకు బయటకు వచ్చిందో, దానితో మనం ప్రపంచాన్ని ఎప్పుడైతే మనం చూసామో, ఆ ప్రపంచం అన్ని ఆ భగవంతుని అర్థం చేసుకుంటూ భగవంతునిలో కలిగడానికి మనం సర్వ విధాలా ప్రయత్నించినట్టయితే మనకి మంచి ఆనందాన్ని ఇస్తుందని మీకు నేను మరీ చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు శ్లోకానికి వెళ్దాం. ఇప్పుడు 3వ శ్లోకంలో ఏంటంటున్నారంటే, ఆరు వృక్షోర్మునేర్యోగం, ఆరు వృక్షే మునే యోగం కర్మకారణం ఉచ్యతే. అది ఫస్ట్ పదం. ఇది 3వ శ్లోకం, మొన్న నేను చెప్పాను. ఆ తర్వాత యోగరూఢస్య తస్య ఏవ సమం కారణం ఉచ్యతే. చూడండి, ఆ ఒక్కొక్క శ్లోకాన్ని మనం వింటూ ఉంటే ఎంత ఆనందాన్ని మనం పొందుతున్నాము అన్నది, అది ఎవరైతే దీంట్లోకి వెళ్తారో, ఎవరైతే ఈ త్రోవలోకి వెళ్తారో వాళ్ళు మంచి ఆనందాన్ని అనుభవిస్తారు. అలాంటి ఆనందాన్ని అందరూ అనుభవించాలనే నా కోరిక. ఆరు వృక్షో మునే యోగం అంటే, ఈ యోగానికి నువ్వు ఏదైతే యోగం చెయ్యాలనుకుంటున్నావో, ఏదైతే నువ్వు ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉన్నావో, కేవలం మనం జీవిత సత్యం అంటే ఈ జీవితాన్ని నడపడానికే మనం ఆలోచిస్తూ సంసార సాగరంలో పడుతూ నాది అన్న భావనతో ఉంటూ, ఇది నా కుటుంబం, నా ఇల్లు, నా వస్తువు, నాది, నా పిల్లలు, నా భార్య, నా తల్లి, నా తండ్రి, ఇదంతా ఒక మహాసముద్రంలాగా ఇందులో వీదుకుంటూ వెళ్తూ ఉన్నాం. నీకు సంసార సాగరంలో ఉండు, లేదని కాదు. అది ఉంటూ నువ్వు జ్ఞానతత్వాన్ని తెలుసుకున్నట్టయితే ఒక మంచి మార్గానికి నువ్వు వెళ్తూ ఉంటావు. ఎందుకు అంటే, ఇది ఈ మైండ్ ఏంటి, ఈ శరీరం పూర్తిగా మనం తీసుకున్నాం. ఎలా తీసుకున్నాము, ఎందుకు తీసుకున్నాము అన్నది అది ఆ భగవంతునికి తెలుసు.
అంటే నీకు నువ్వు ప్రశ్నించినట్టయితే నీకు దీని గురించి తెలిసిపోతుంది. ఎందుకు తీసుకున్నావు అన్నది. దానికి తీసుకుంటూ ఈ సెల్ఫిష్‌లో పడకుండా నువ్వు ఒక్కొక్క స్టెప్పు ఆధ్యాత్మిక చింతనగా ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ భగవతత్వాన్ని తెలుసుకున్నట్టయితే నువ్వు మహా ఆనందాన్ని పొంది ఈ ఈ చావు పుట్టుక అన్న చక్రంలో పడకుండా నువ్వు బయటపడుతూ ఆ భగవంతుల్లో చేరడానికి ఒక మంచి మోక్షాన్ని సంపాదించవచ్చు. ఇది నీకు మంచి ఒక అవకాశాన్ని భగవంతుడిచ్చాడు. అదే ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఆరుక్షోర్మునర్యాగం. ఏంటి ఆరుక్షం అంటే నువ్వు ఏం చేస్తున్నావు అంటే నీ తాలూకా జీవితాన్ని ఎలా ఎంచుకున్నావు. కేవలం నీ భార్య నీ పిల్లలు దీంతోనే నువ్వు ఉన్నట్టయితే సత్యాన్ని నువ్వు ఎలా తెలుసుకోగలవు. ఏంటి ప్రపంచం, ఏంటి మనుషులు, ఏంటి ప్రకృతి, ఏంటి జంతువులు, ఏంటి పక్షులు, ఇవన్నీ నువ్వు భగవంతుని ఇచ్చినవే. దాన్ని నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. అనుభవించుతూ నీది నువ్వు తెలుసుకో ఏంటి అన్నది. దాన్ని మామూలుగా ఒక్కసారి నీకు తెలుసుకోవాలంటే అవ్వదు. అది స్టెప్ బై స్టెప్ నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మేడ ఎక్కాలి అంటే దానికి స్టైర్ కేసు ఉంటుంది, అంటే మెట్లు. ఆ మెట్లతో ఒక మెట్టు ఎక్కిన తర్వాత మరి రెండవ మెట్టు ఎక్కడానికి మనం స్టార్ట్ చేస్తాం. ఈ ఫస్ట్ మెట్టు ఎక్కడం ఎలాగా అంటే మీకు ఎంత బలాన్ని ఉపయోగించాలి, మీ శక్తిని అక్కడ ఉపయోగిస్తే కానీ ముందు కాళ్ళు పెట్టి ఆ తర్వాత రెండవ కాళ్ళు అక్కడికి వెళ్ళడానికి అంటే ఈ కాళ్ళలో బలం అయ్యి ఉండాలి. అప్పుడు ఈ కాళ్ళతో మరొక మెట్టు ఎక్కగలం. ఆ మెట్టు ఎక్కిన తర్వాత ఏంటవుతుంది, ఇంకా కింద పెట్టి విడిచిపెట్టేస్తున్నావు అంటే రెండో మెట్టుకి వెళ్తున్నావు. అక్కడ ఈ ఫస్ట్ మెట్టు ఎట్టడానికి నువ్వు ఎంత ప్రయత్నిస్తున్నావు అంటే నీ తాలూకా బలాన్ని పూర్తిగా అక్కడ ఉపయోగిస్తున్నావా లేదా. అలాగే మునే యోగం అంటే ఈ యోగాన్ని నువ్వు సంపాదించాలి అంటే, ఈ యోగంలో నువ్వు వెళ్ళాలి అంటే మామూలుగా ఇలా చేస్తూ ఉంటే నువ్వు దాంట్లోకి వెళ్ళలేవు. దాంట్లో వెళ్ళాలి అంటే నువ్వు శాస్త్రయుక్తంగా నీ సత్కర్మలు చేస్తూ మంచి కర్మలు చేస్తూ నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తూ ఆ భగవన్నామ స్మరణతో శాస్త్రయుక్తంగా ఏం చెప్పాడో అది చెప్తూ ఆ శాస్త్రాలను నేర్చుకుంటూ వేదాలను నేర్చుకుంటూ ఇందులో ఎన్నో ఉన్నాయి అవి చేస్తూ మీ జ్ఞానాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటే ఒక యోగానికి చేరుకోగలను. ఆ యోగం అది ఎన్ని మెట్లు ఉన్నాయి అంటే మొట్టమొదట నువ్వు మెట్టెత్తడానికి ఎలా అయితే నువ్వు ఈ బాడీ ఎంత శక్తిగా ఉండి ఆ శక్తిని ఉపయోగించి ఒకటో మెట్టు ఎలా ఎక్కుతున్నావో అలాగే ఈ జ్ఞానయోగంలో ఈ జ్ఞానతత్వంలో ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి నువ్వు ఎంత బలాన్ని నువ్వు ఉపయోగించాలో మీరు తెలుసుకోవాలి. అంత బలాన్ని ఉపయోగించినట్టయితే అలాగే ఈ ఆధ్యాత్మిక చింతనలో నువ్వు పూర్తిగా మునగాలి. ఈ ఆధ్యాత్మిక చింతనలో ఎప్పుడైతే నువ్వు ముందుకు వెళ్తున్నావో ఒక్కొక్క మెట్టు నువ్వు ఎక్కగలవు. ఆ మెట్టును ఒక మెట్టు నుంచి ఇంకో మెట్టుకి ఇంకో మెట్టు నుంచి ఇంకో మెట్టుకి నువ్వు వెళ్ళగలవు. అదే ఇక్కడ అంటున్నాడనమాట. నీ మనసును కంట్రోల్ చేసుకోవాలి, చేస్తూ మంచి శాస్త్రాలు చదవాలి, జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలి, భగవంతుని తెలుసుకోవాలి, భగవంతత్వం తెలుసుకోవాలి. తెలుసుకుంటూ ఒక్కొక్కటి నువ్వు
ఆ ఆధ్యాత్మిక చింతనలో ఉండి ఆ యోగాన్ని సంపాదించుకోవాలి. అంటే సత్కర్మలు, మంచి కర్మలు చేస్తూ దాన్ని నువ్వు నిర్వర్తించాలి అంటున్నాడు. యోగ రూఢస్స తస్సైవ సమం కారణముచ్యతే అంటున్నాడు. ఇది మోక్షప్రాప్తికి, నువ్వు మోక్షానికి చేరుకోవాలన్న ఉద్దేశం నీ మనసులో కలిగినట్టయితే, ఏంటి చావు పుట్టుక, ఎందుకు నాకు ఇది, మళ్ళీ నేను ఇప్పుడు మళ్ళీ జన్మ ఎక్కినట్టయితే ఆ జన్మలో మళ్ళీ నేను చనిపోయిన వరకు, అంటే మొత్తం నా తాలూకా లైఫ్ స్పాన్ అంతాను నేను కష్టపడవలసిందే, నాకు ఇది లేకుండా నువ్వు చేయడానికి ఏంటి మనకు కావాలి అన్న భావన నీలో వచ్చినట్టయితేనే దీంట్లోకి వెళ్ళగలవు. ఏదో తినేస్తున్నాము, తిరిగేస్తున్నాము, అయిపోయింది, నా పిల్లలు, నాది, నా సంసారం, నా వస్తువు, నా ఇది అనుకుంటూ నువ్వు చేసినట్టయితే మళ్ళీ ఇంకో జన్మకు నువ్వు తప్పదు, ఇంకో జన్మ మళ్ళీ ఎత్తక తప్పదు. అది ఎలాంటి జన్మ అన్నది నీ కర్మను బట్టి ఉంటుంది. అన్నిటికన్నా ఉత్కృష్టమైన జన్మ మానవ జన్మ. ఎప్పుడైతే ఈ మానవ జన్మను నువ్వు తీసుకున్నావో, ఈ మానవ జన్మతో భగవంతు తత్వాన్ని తెలుసుకుంటూ జ్ఞానాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి అన్న భావన నీలో రావాలి. అది 3వ శ్లోకంలో చెప్తున్నాడు అనమాట. ఆ యోగం కావాలంటే నువ్వు సంకల్పాలను విడిచిపెట్టాలి. అంటే కోరికలు, ఎప్పుడైతే కోరిక అన్నది నీ మనసులో కలుగుతుందో ఆ కోరికలను బట్టి, అంటే లోపల నీకు సంకల్పం ఉంటే కానీ కోరిక రాదు. ఆ సంకల్పం వచ్చినప్పుడే నువ్వు ఆపాలి, ఆపుతూ ముందుకు వెళ్ళాలి. అది చేసినట్టయితే వాడు మోక్ష ప్రాప్తికి వెళ్ళగలడు అన్న భావనతో ఇక్కడ చెప్పాడనమాట. ఇది 3వ శ్లోకం. ఏంటంటున్నాడు? ఆరుక్షోర్మునర్యోగం కర్మకారణం ఉచ్యతే. దానికి కర్మ అంటే సత్కర్మలు, మంచి కర్మలు చేస్తూ ఏదైతే యోగం ఉన్నదో ఆ యోగాన్ని చేస్తూ ఒక మెట్టు నుంచి ఇంకో మెట్టుకి వెళ్ళడానికి నువ్వు ప్రయత్నిస్తూ ఉండు అన్న భావనతో ఇది చెప్పాడు. అది కాక ఇంకేంటి? యోగరుడుస్స తస్సైవ సమం కారణం ఉచ్యతే. దీనికి కారణం ఏంటి? నీ తాలూకా సంకల్పాలు, అంటే కోరికలు. ఈ కోరిక ఎప్పుడైతే కలుగుతుందో, ఫలానా దగ్గరికి వెళ్తాను, ఫలానా దగ్గర, ఈ కోరికలు నువ్వు ఎప్పుడైతే పడుతుందో, ఈ కోరికల్లో నువ్వు వెళ్ళిపోయినట్టయితే నువ్వు భగవద్ధ్యానంలోకి నువ్వు వెళ్ళలేవు. భగవద్ధ్యానంలోకి వెళ్ళాలంటే నీ సంకల్పాన్ని అక్కడ ఆపుతూ మంచి కర్మలు చేస్తూ ఒక మంచి మార్గానికి వెళ్ళు అనేసి ఒక సూత్రాన్ని ఆయన మనకి అందించాడు. ఈ విధంగా మీరు వెళ్ళినట్టయితే అక్కడికి వెళ్ళగలరు అనేసి ఒక మంచి భావనతో ఆయన చెప్పారు. అయితే 4వ శ్లోకంలో ఏంటంటున్నాడు అది మీరు విందాం. యదాహి ఇంద్రియార్థేషు నా కర్మస్వన సజ్జతే. చూడండి అంటున్నాడు, కర్మసు అనుసజ్ఞతే. దాంట్లో నువ్వెప్పుడు ఆసక్తి అయ్యి ఉండకూడదు. దీంట్లోపల నీ తాలూకా శబ్దాది విషయాలు ఏంటా? శబ్దాది విషయాలు అది అక్కడ అంటున్నాడు. అంటే ఇంద్రియాలు, నీకు ఇంద్రియాలన్నీ ఏంటి కోరుతున్నాయి? కళ్ళు ఏం చేస్తున్నాయి? అక్కడ అంటున్నాయి, యదాహి నా ఇంద్రియార్థేషు. జాగ్రత్తగా వింటే దాని అర్థం వచ్చేస్తుంది. ఇంద్రియార్థేషు నా కర్మసు అనుసజ్ఞతే. అది ఫస్ట్ పాయింట్. రెండవది ఏంటంటున్నాడు? సర్వసంకల్ప సన్యాసి యోగరూఢస్థ ఉచ్యతే. చూడండి, యోగరూఢం అంటే ఇంద్రియ భోగములందు ఏవైతే ఇంద్రియాలు ఉన్నాయో, ఈ ఇంద్రియాలన్నీ భోగాలు కోరుకుంటాయి. కళ్ళు మంచి వస్తువులు చూడాలి అనేసి కోరుకుంటుంది. అలాగే చెవులు కూడా మంచి విషయాలు, ఏదైనా మంచి సంగీతం వినాలి అన్న భావనతో అవి ఉంటాయి. నోరు మాట్లాడడానికి చక్కగా ఉపయోగపడుతుంది.
ఆ తర్వాత ముక్కు మంచి వాసన చూస్తూ ఉంది. నాలుక మంచి రుచులను కోరుకుంటుంది. చర్మం మంచి స్పర్శ కావాలి అంటుంది. ఇవన్నీ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఈ ఇంద్రియ భోగంలో నువ్వు పడినట్టయితే, ఇవన్నీ కోరికలతోనే నీ ఇంద్రియాలు ఉన్నాయి. ఈ కోరికలతో ఇంద్రియాలతో నువ్వు ఉన్నట్టయితే నువ్వు దానికి నువ్వు చేరుకోలేవు. ఏవైతే బాహ్యంగా నువ్వు చూస్తూ ఉన్నావో, బాహ్య వస్తువులతో నువ్వు లోపలికి తీసుకుంటూ, మనసులో తీసుకుంటూ, అది నాకు కావాలి, ఇది నాకు కావాలి అన్న కోరికతో ఉన్నట్టయితే భగవద్ధ్యానంలో నువ్వు ఉండలేవు. భగవద్ధ్యానం కావాలి అంటే ఇవన్నీ ఒక్కొక్కటి కొద్దిగా విడిచిపెడుతూ ఉండాలి. ఏంటి విడిచిపెడుతూ ఉండాలి అంటే నీ తాలూకా కోరిక. కోరిక అంటే నీ తాలూకా సంకల్పం. ముందు ఆ సంకల్పాన్నే ఆపినట్టయితే అప్పుడు ఆ భగవంతుని దీంట్లో నువ్వు వెళ్ళగలవు. అది ఇంద్రియ భోగాలు ఎందు. ఆ తర్వాత ఈ ఇంద్రియ భోగాలతో కర్మలు చేస్తూ ఉంటావు. ఫలానా సినిమా చూడాలి అని ఎప్పుడైతే నీకు మనసులో కలుగుతుందో అక్కడికి వెళ్తావు, అక్కడ అది ఆనందిస్తావు. అది ఒక కర్మ. మంచిది వినాలి అనేసి నువ్వు కోరుకున్నట్టయితే అది కూడాను ఒక భోగమే. అయితే వీటితో నువ్వు వెళ్ళినట్టయితే అసలు విషయంకి వెళ్ళగలుగుతావు. ముందు దీన్ని నువ్వు అరికట్టు అంటే టోటల్ 24 గంటలు ఉంది. 24 గంటల్లో నీ సంసార సాగరంలో మునిగినట్టయితే భగవద్ధ్యానంలో నువ్వు ఎప్పుడు వెళ్ళగలవు. భగవద్ధ్యానంలో ఉన్నట్టయితేనే నువ్వు దానికి చేరుకోగలవు. భగవద్ధ్యానంలో వెళ్ళాలి అంటే శాస్త్రయుక్తంగా ఏదైతే చెప్పాడో ఆ విధంగా నువ్వు ప్రవర్తించినట్టయితే తప్పక నువ్వు అందులో జరగవు. శాస్త్రయుక్తంగా చెప్పింది ఏంటంటే తెల్లవారు 3 గంటలకు లెగడం, 4 గంటలకల్లా స్నానం చేయడం, భగవంతుని ధ్యానం చేయడం, భగవంతుని ప్రార్థించడం, భగవంతుని చేసుకోవడం. ఈ విధంగా నువ్వు చేస్తూ కర్మల్ని చేసినట్టయితే నీ తాలూకా జ్ఞానాన్ని చక్కగా అభివృద్ధి పరచుకోగలవు. అది స్టెప్ బై స్టెప్ అనమాట. అక్కడ అందుకే ఇంద్రియ భోగాలతోనూ ఆ కర్మలకు నువ్వు పూర్తిగా లొంగిపోకుండా భగవద్ధ్యానంలోకి వెళ్ళు అంటున్నాడు. దీనికి చెయ్యాలి అంటే ఏం చేస్తావు? సర్వసంకల్ప సన్యాసి. అక్కడ సన్యాసి అవ్వాలి. ఏంటి? నీ తాలూకా సంకల్పాలని అక్కడ సన్యాసి అంటే త్యజించాలి. అక్కడే కానీ నువ్వు త్యజించినట్టయితే యోగ రూఢుస్తో ఉచితే. అప్పుడు యోగ రూఢుడివై ఒక మంచి భావనతో ఒక మంచి స్థానానికి నువ్వు వెళ్ళగలవు అనేసి ఈ శ్లోకంలో చెప్తున్నాను. యోగ రూఢుస్య ఉచితే. దానికి నువ్వు వెళ్ళగలవు. యు ఆర్ ఎంటైటిల్డ్ ఇఫ్ యు ఆర్ లీవ్ ఆల్ దోస్ థింగ్స్, ది థింగ్స్ విచ్ యూ కమ్ టు your mind, it should be stopped. ఏదమని మనం చదువుకోవాలన్నా అంతే. మనం బయట ఆలోచనలు చేస్తే మన ధ్యానం అందులోకి వెళ్దాం. ఏదో ఒక శాస్త్రయుక్తంగా మనం చదవాలంటే దాంట్లో పూర్తిగా నిమగ్నమై అవుతూ ఇంకొకటిని ఆలోచించకుండా ఉన్నట్టయితేనే దాంట్లోకి వెళ్ళగలవు. అందులో ఆధ్యాత్మికంగా ఉన్న శాస్త్రయుక్తంగా ఉన్న పుస్తకాలు ఉన్నాయే, అవి ఏ ఆలోచన లేకుండా ఉన్నట్టయితేనే అవి మీకు అర్థమవుతాయి. లేకపోతే అది అర్థం అవ్వడం చాలా కష్టం. అది అర్థమయ్యి భగవంతుడి ధ్యానం తెలుసుకున్నట్టయితే మీరు ఇంకొక దానికి వెళ్ళరు. ఏంటి ఇంకొక దానికి అంటే మనం కోరికలు. ఎందుకు అంటే మన ఇంద్రియంలో ఉన్నాం కనుక ఇవి ఎక్కువ అవుతూనే ఉంటాయి. ఇంకా ఒక కోరిక తర్వాత ఇంకొక కోరిక, ఇంకొకటి తర్వాత ఇంకొకటి అవుతూ ఇందులో పడిపోయి ఇక అసలు విషయాన్ని మర్చిపోతాం. ఎప్పుడైతే అసలు విషయాన్ని మర్చిపోయావో నెక్స్ట్ జన్మ ఇంకా తప్పదు. ఇంకా నీ కర్మను నువ్వు చేస్తూనే ఉండాలి.
ఆ కర్మ కంటిన్యూ అవుతూనే ఉండాలి. అందు గురించి అది లేకుండాను చాలా జాగ్రత్తగా నువ్వు భగవద్ధ్యానంలో ఉండాలి అంటుంది. యదాహి చూడండి, యదాహి న ఇంద్రియార్థేషు నా కర్మస్వనం ఉచ్యతే కర్మసు అణుసజ్ఞతే. దాంట్లో నువ్వు అణుసజ్ఞత అంటే నువ్వు దాంట్లో ఆసక్తులు అవ్వక, ఆ ఇంద్రియ భోగాల్లో పడిపోయి నువ్వు దాంట్లో ఆసక్తిగా వెళ్ళినట్టయితే ఈ రూటుకి నువ్వు రాలేవు. అది రావాలి అంటే నువ్వు సర్వసంకల్పం ఏదైతే మనసులో ఉన్నదో అక్కడ ఏంటంటున్నాడు, సర్వసంకల్ప సన్యాసి యోగరూఢస్తదోచ్యతే. దాన్ని ఆ సన్యాసులు అంటే దాన్ని నువ్వు పూర్తిగా విడిచిపెట్టాలి అని చెప్తున్నాడు అనమాట. అంటే ఎంత మంచి శ్లోకాన్ని మనకి ఆ భగవంతుడు అందించాడంటే ఆయనకి ఎప్పుడు సర్వ విధాలా మనం రుణపడే ఉంటాం. సాయిరాం. తప్పులుంటే క్షమించండి.